నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా చురుగ్గా చాలా ఎక్సలెంట్గా జరుగుతోంది. దాంట్లో భాగంగా ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో మేము ఎవ్రీడే కూడా దాని గురించి చెకప్ చేస్తున్నాం. ఏ వరకు ఏం జరుగుతుంది, ప్రోగ్రెస్ ఏమి అని. ఈరోజు మేము చెక్ చేసింటే అనామలీ లిస్టులో దగ్గర వచ్చి కనీసం అంటే డౌట్ఫుల్ కేసెస్ కింద ఒక 25,000 నుండి 30,000 ఓట్లు డౌట్ఫుల్ కేసు కింద రిఫ్లెక్ట్ అయినాయి. అదంటే కంప్యూటర్లో ఇది డౌట్ఫుల్ కేసెస్ అని చెప్పి రిఫ్లెక్ట్ అయ్యి అది ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము వచ్చి సబ్ కలెక్టర్ గారికి అడగడం జరిగింది. ఈరోజు వచ్చి ఆయన కోరడం జరిగింది. ఈరోజు అనామలీ లిస్టులో ఈ పేర్లన్నీ ఉన్నాయి కదా, ఇది వచ్చిందనో మళ్ళీ డ్రాఫ్ట్లో రిఫ్లెక్ట్ అవుతాయా లేదా, దాని తర్వాత ఒకవేళ అనామలీ లిస్టులో డౌట్ఫుల్ కేసెస్లో ఈ పేర్లు కానీ దాంట్లో రిఫ్లెక్ట్ అయితే మనము నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలా అనే టైప్లో చూస్తాం. ఈ రకంగా చూస్తే మదనపల్లి మున్సిపాలిటీలోనే దగ్గర 111 బూతులు ఉంటే దగ్గర 20 నుండి 30,000 ఓట్లు వచ్చి డౌట్ఫుల్ కేసెస్ కింద వచ్చినాయి. దాంట్లో వచ్చిందను బిఎల్ఎస్ కూడా కూర్చొని ఒకరికొకరు సహకారం చేసుకుంటూ వీలైనంత వరకు ఈ డౌట్ఫుల్ కేసెస్ను తగ్గించేదానికి కూడా వాళ్ళ వంతు సహకారం చేసి అంతా చేస్తున్నారు. కానీ ఇంకా మాకు వచ్చి చాలా అనుమానాలు ఉంటే మేము వచ్చి ఈరోజు సబ్ కలెక్టర్ గారిని అడగడం జరిగింది. మేము కూడా ఖచ్చితంగా దీని మీద వర్కౌట్ చేస్తున్నాము. రేపు లాస్ట్ డేట్, రేపు బిఎల్ఎస్ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మేము వచ్చిందనో మళ్ళీ వచ్చిందనో మీటింగ్ అయిన తర్వాత కూడా ఏఎస్డీ లిస్ట్ కానీ దాంట్లో కూడా కన్సిడర్ చేస్తాం. రేపు లాస్ట్ డేట్, రేపు కూడా ఎవరైనా ఏఎస్డీ లిస్ట్లో పేర్లు ఉంటే వాళ్ళు కూడా వచ్చేసిందనో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవచ్చని కూడా చెప్పినారు. అదేవిధంగా వచ్చిందో ఈ లిస్ట్ కూడా మేము రేపు చూస్తున్నాము. చూసిన తర్వాత కూడా వీలైనంతవరకు అనామలీ లిస్టులో డౌట్ఫుల్ కేసెస్ కూడా చేస్తామని కూడా చెప్పినారు. కాబట్టి ప్రజలు కూడా ఏం ఎక్కువ భయపడే అవసరం లేదు. ఖచ్చితంగా ఈ టైం 24వ తేదీ అయిపోయిన తర్వాత కూడా మనం వచ్చేది ఏదైనా మన డౌట్ఫుల్ కేసెస్లో ఉంటాయి. డౌట్ఫుల్ కేసెస్ ఎట్లున్నాయంటే ఒకే ఫాదర్ పేరు మీద ఒకే ఫాదర్ ఉంటారు. అదే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వెంకటరమణ ఉంటారు. అప్పుడు వెంకటరమణ అనే పేరు ఉంటే దగ్గర 5-10 మందికి అదే పేర్లు ఉండే వాళ్ళు పేరెంట్స్ ఉంటారు. అప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఆ వెంకటరమణ అనే పేరులో ఎవరు ఫాదర్ పేరు ఉందో వాళ్ళందరినీ డౌట్ఫుల్ కేసు కింద పెట్టేస్తుంది. ఎందుకంటే ఇంతమంది ఎందుకు వచ్చినారు అని. అదేవిధంగా గ్రాండ్ పేరెంట్స్కును వచ్చిన ఇప్పుడు ఓటర్కు దగ్గర 40 ఏళ్ళ గ్యాప్ ఉండాల. పాతకాలంలో అయితే 18 సంవత్సరాల్లోనే మ్యారేజ్, 12, 13, 14 సంవత్సరాల్లోనే మ్యారేజెస్ అయిపోయినాయి. అప్పుడు అర్లీ సంతానం అయింది. అప్పుడు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి 40 ఇయర్స్ గ్యాప్ లేకుండా పోయింది. అది కూడా వచ్చిందో డౌట్ఫుల్ కేసు కింద రిఫ్లెక్ట్ అయింది. ఈ రకంగా రకరకాలుగా కూడా డౌట్ఫుల్ కేసెస్ కింద రిఫ్లెక్ట్ అయినాయి. దానికి అందరికీ పర్యవేక్షణ చేస్తున్నాము. మా బిఎల్ఎస్ కూడా దీంట్లో వర్కౌట్ చేస్తున్నారు. వీలైనంత వరకు తగ్గించేసి ఖచ్చితంగా మొత్తం ప్రక్రియ సక్సెస్ఫుల్ అయ్యేటట్టు మినిమం వచ్చేటట్టు కూడా చేసి కూడా దీనికి సక్సెస్ చేస్తామని కూడా సబ్ కలెక్టర్ గారు కూడా ఈరోజు గ్యారంటీ ఇవ్వడం జరిగింది. మేము కూడా ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఆయనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేర్లు దీంట్లో అనామలీ లిస్టులో ఉందా, డౌట్ఫుల్ కేసెస్ లిస్టులో ఉందా అనేది కూడా చెక్ చేసుకోండి. ఏదైనా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే కూడా ఖచ్చితంగా బిఎల్ఓస్కు, మీ ఏరియాలో ఉండే బిఎల్ఓస్ కూడా కోఆర్డినేట్ చేసుకొని మీ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేసి 100% మీ ఓటును మీరు జాగ్రత్త పరచుకోవాలి. ఎందుకంటే ఈరోజు మీ ఓటు అనేది మీకు గౌరవం లాంటిది. మీ భద్రత, మీ ఫ్యూచర్, రాబోయే దినాల్లో ఓటర్ ఐడి కార్డు అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడి వాళ్ళ బిఎల్ఓస్ ఈరోజు మేము ఇచ్చేసినాంలే, ఆల్రెడీ మేము ఎస్ఐఆర్లో ఇచ్చేసినాం, మా పని అయిపోయింది అనుకోకుండా మళ్ళీ బిఎల్ఓస్ను కన్సల్ట్ చేసి ఈ డౌట్ఫుల్ కేసెస్లో ఏమైనా మీ పేర్లు ఉన్నాయా, ఉంటే ఎందుకు ఉన్నాయి, ఏ రకంగా దాన్ని క్లారిఫై చేయాలా, ఏ రకంగా దాన్ని తగిన డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలా అనే రీతిలో కూడా ఆలోచించేసి ఖచ్చితంగా మీ ఓటు మీరు భర్తపరచుకునే విధంగా మేము మనవి చేస్తాం.